శ్రీరామ జయం. ఆదివారం సప్తమి తిథి రావడం ఆదిత్యుని ఆరాధనకు ప్రత్యేకం, సూర్య ఆరాధనకు విశేషం ఆదివారం, అందులోనూ సప్తమి తిథి కలిసి రావడం. ఈ సప్తమి అలా చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చిన ఆదివారం సప్తమి ఒక అద్భుతమైన యోగం కారణంగా ఆరోగ్యాన్ని మనం సులభంగా పొందవచ్చు. సూర్య ఆరాధనకు ఆదివారం ప్రత్యేకం. సూర్యులకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఫలం మామిడి పండు. సూర్యుని కుమారుడు శనైశ్చరుడు, సూర్యుని మరిొక కుమారుడు యమధర్మరాజు. ఒకరి కారణంగా మనం ఆరోగ్యాన్ని పొందుతున్నాం. శనిదేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం, శనిదేవుడు ఉద్యోగాన్ని ప్రసాదించే దైవం. ఆయుష్యం శనిదేవుని కారణంగానే, జీవనోపాయం ఉద్యోగం కూడా శనిదేవుని కారణంగానే. ఈ రెండింటి ఎడల మన ధర్మం సరిగా లేకపోతే, చేసే పనిలో నిర్లక్ష్యం చూపిస్తే, అనారోగ్యం మనమే కొని తెచ్చుకునే విధంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ మూడవది మరణం శనిదేవుడే అందిస్తాడు. మొదటి రెండు ప్రధానమైనవి ఆయుష్యం, జీవనోపాయం. ఈ రెండింటినీ నిర్వహించేటటువంటి సమయంలో, పాటించే సమయంలో మనవంతు ధర్మాన్ని మనం పాటించాలి, అనుసరించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే యముడు మొట్టమొదటగా యమలోకానికి వెళ్ళిన ప్రాణి ఎవరు? యముడే. నవగ్రహాలలో నేనుండాలి అంటే నేనుండాలి అంటూ దేవేంద్రుని సభలో అనేక గ్రహాల యుద్ధం ఏర్పడింది. దిక్పాలకుల మధ్యన యుద్ధం ఏర్పడింది. ప్రతి వారు కూడా ఈ నవగ్రహాలలో తమకు స్థానం కల్పించాలి అంటూ ఇంద్రుడిని, బ్రహ్మదేవుడిని, శ్రీమన్నారాయణమూర్తిని, ప్రత్యేకంగా సూర్యుడిని వేడుకొన్నారు. గ్రహరాజైన ఆ సూర్యుని అనుగ్రహం లేకపోతే ఈ నవగ్రహ మండపంలో ఎవరికీ అవకాశం లేను కదా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాలలో మేమంటే మేము అని అందరూ గొడవ పెట్టుకోవడంతో దక్షిణ దిక్పాలక ఆధిపత్యం లభించిన అనంతరం యముడు ముందుగా మరణించినటువంటి ప్రాణి ఎవరైనా ఉన్నారా అంటే యముడు. అలా వెళితే యమలోకానికి వచ్చే మార్గంలో ఉండే సమస్తమైన ఇడుములు, కష్టాలు తనకు ముందుగా తెలిసి వస్తుంది. ఇది ఈశ్వరాజ్ఞ, ఈశ్వర సంకల్పం. తల్లి ఆగ్రహం చేత, తల్లికి వచ్చిన కోపం చేత కాళ్ళు పోగొట్టుకున్న శని, చూపు కూడా తగ్గిపోయినందువల్ల అధో నిమీలిత నేత్రుడై, అనవతంగా ఉండేటటువంటి శిరస్సు కలవాడై పడమర ముఖం చూచేటటువంటి ఈ శని కారణంగానే గ్రహమండలం ఇలా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సమస్త గ్రహాల అనుగ్రహం మనకు లభించాలి. గ్రహరాజు అయిన సూర్యుడిని స్తోత్రం చేయాలి. సూర్యునకు ప్రీతిదాయకమైనటువంటి పండు మామిడి పండు. అలాగే సూర్యునకు ప్రీతిదాయకమైనటువంటి దినుసు గోధుమలతో, నీటిలో తడిపిన ఆ గోధుమలతో మట్టిలో కాసిన్ని గోధుమలు వేసి మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం. ఆదివారం నాడు ఇలా ఒక మట్టి పాలికలో మట్టి పోసి అందులో తడిపిన గోధుమలను ఉంచి మరికంత మట్టి పోసి అలా నీటితో చిలకరిస్తూ వచ్చే ఆదివారం వరకు 8 రోజులు ఇలా ఆ గోధుమలను శ్రద్ధతో ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రంతో అభిమంత్రించిన నీటిని ఆ పాలికలలో చిలకరిస్తూ ఈ ఆదివారం నాడు ఇలా మొలకలతో ఏర్పాటు చేసిన మంటపం వచ్చే ఆదివారం నాడు తొలగించి ఆ గడ్డిని రసంగా మార్చుకొని తీర్థంగా ఆ రసాన్ని సేవించినట్లయితే నవగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ప్రాచీనులు ఆదివారం నుంచి శనివారం వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపంలో 8 పాలికలు, ప్రతిరోజు ఒక పాలికలో కాసిన్ని గోధుమలు వేయడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాలిక, ఇలా ఆదివారం నుంచి ఆదివారం వరకు ఈ మట్టి పాలికలో తడిపిన గోధుమలను ఉంచి నీటితో చిలకరిస్తూ అభిమంత్రిస్తూ మళ్ళీ ఆదివారం రసంగా మార్చి తీర్థంగా స్వీకరించినట్లయితే నవగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వ్రతం ప్రారంభించవలసినటువంటి రోజు సప్తమి తిథి. ఆ సప్తమి ఆదివారం నాడు కలిసి రావడం మరింత యోగదాయకం, అదృష్టకరం. మేషంలో రవి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో భాను సప్తమి అన్న పేరిట వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.